రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనరసయ్య ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎర్రం గంగనరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నూతన కమిటీలు వేయడం జరిగిందని అన్నారు। ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దయాల శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బూక్య తిరుపతి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మహమ్మద్ సద్దుల్లాను నియమించినట్టు తెలిపారు। నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు। కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి గడప గడపకు తీసుకువెళ్లాలని సూచించారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్, ఉమ్మడి మాడాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రుద్రంగి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నన్ను ప్రకటించినందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను। కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నిర్మించిన పార్టీ తరఫున పార్టీ మరింత బలోపేతం చేస్తూ అదేవిధంగా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కేవలం ఎజెండా ఒకటి సీఎన్కు గెలుపుగా ఈజీగా ఇవ్వడానికి కోసం మనం ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీకి స్థానం లేకుండా రుద్రంగికి మండలం ఉంటుంది। ఎందుకంటే సంత విలేజ్ కాబట్టి ఇక్కడ మండలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదనే విధంగా ప్రతి ఒక్కరు గడప గడపకు వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలకు ఏమైనా కష్ట సుఖాలు ఉన్నా ప్రతి ఒక్కరు బాధ్యతంగా పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి రాబోయే రోజులలో ఎక్కడ కూడా వేరే పార్టీలకు స్థానం లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని చెప్పి ఆటోమేటిక్గా మీ సేవా ఫలితం మీ కష్టం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలను। మరి ఇప్పుడు వచ్చే పదవులు వారు బాధ్యతగా నిర్వహించి వారి బరువు పెరిగినట్టుగా ఆలోచించి ఒక్కరిని పిలిస్తే మరి వారు కనీసం ఒక 20 మందిని తీసుకొని రావాలి। ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ప్రజల్లో ఈ పథకాలను తీసుకెళ్ళడానికి కానీ వారు సోషల్ మీడియా ద్వారా కానీ మరి ఫోన్ల ద్వారా కానీ వాళ్ళు కృషి చేసి మన పార్టీ ఒక కార్యక్రమాలు విస్తృతంగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలి। మరి శ్రీనారాయణ గారు చెప్పినట్టు మండల స్థాయి విస్తృత సమావేశంలో ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం। అందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ప్రజల్లోకి వారధులుగా తీసుకెళ్లాలి। మనం ప్రభుత్వ పథకాలను తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ముందు ఈ పదవికి న్యాయం చేస్తూ తప్పకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తూ తప్పకుండా ఎలాంటి పిలుపులు ఇచ్చినా దాంట్లో వాళ్ళు ముందుంటూ అందరం కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఏ సమస్యలున్నా మనం అందరం కలిసి ముంగటుందాం, పార్టీని అధికారంలో ఉండడమే లక్ష్యంగా పనిచేద్దాం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు। కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది। వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎలాగైతే వారధిగా పనిచేశామో అదేవిధంగా చేస్తున్న కార్యక్రమాలను గడప గడపగా తీసుకువెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను అధిష్టానానికి చేరవేయడానికి ఒక వారధిగా పనిచేస్తారని కొత్తగా ఎన్నుకోబడ్డ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ వీళ్ళందరికీ శుభాకాంక్షలు।